పుష్మహార. ఇప్పుడు నారద భక్తి దర్శనంలో 46వ టాపిక్లో శరణాగతి అనేది కొంత మనం చర్చించుకున్నాం. ఇప్పుడు ఉదాహరణకి కొంత విషయం ఏమిటంటే, అజ్ఞానం చేత కానీ జ్ఞానం చేత కానీ ఎవరైతే ఆత్మసమర్పణ చేసుకున్నారో వారు శ్రీకృష్ణుని తమవాడిగా చేసుకున్నారన్నమాట. ఇక వారికి విచారించే తగ్గ విషయం అంటూ లేదు. అంటే ఇక అజ్ఞానం అని ఎందుకన్నాడు, నా అభిప్రాయం ఏంటంటే, తెలియనితనం, గోపికలు అమాయకులు. అలాగే మన ఒకసారి సినిమాలు చూస్తుంటాం అప్పుడప్పుడు. ఒక చిన్న పిల్లవాడు ఆ విగ్రహానికి ప్రసాదం పెట్టమని తండ్రి ఆజ్ఞిస్తే పెడుతూ ఉంటాడు. తినవా తినని అడుగుతాడు. మరి అది జ్ఞానమా? అజ్ఞానమే. కానీ అజ్ఞానంలో జ్ఞానం దాగి ఉంది. కాబట్టి అట్లాగే ఏదో విధంగా ఎవరైతే ఆత్మసమర్పణ చేసుకున్నారో వారు శ్రీకృష్ణుని తమవాడిగా చేసుకున్నారన్నమాట. అయితే నీవు ఆత్మసమర్పణ చేసుకొని నీ విధి నిర్వహణ నీవు సక్రమంగా చేస్తున్నప్పుడు పరమాత్మ తన కర్తవ్యం అంటే ఏమిటి, యోగక్షేమ వహామిహం అన్నాడు. అంటే ఏమిటి, ఇక అనన్య చింతగా ఉంటావు. నీ ఆత్మ అతనికి సమర్పణ అయింది కాబట్టి ఈ యోగక్షేమ లక్షణ తనకు తానే చేస్తాడు. మరి గోరా ఇంట్లో కుమ్మరి కాచేరి కొండలు చేశాడా లేదా? ఇది హయ్యెస్ట్ స్థాయి. అయితే శ్రీ గోకులనాథుడు శ్రీకృష్ణుని నీవు సంపూర్ణంగా నీ మనస్సులో నిలుపుకున్నావు. సో ఇక లౌకిక వైదిక ఇంకా ఇతర విషయాల గురించిన లోభత్వం నీకెందుకు? అయ్యే నేను పూజ చేయలేదే, అది చేయలేదే, ఇది పెట్టలేదే, అది లోకంలో ఏదో ఒక స్థితిలో ఉండాలనే చింత నీకెందుకు? కాబట్టి ఇక్కడ ఏమిటంటే, ఈ సూత్రంలో ఏ విషయం ఏంటంటే, శీలము స్వభావము కూడా పరమాత్మకు అర్పితం అని దానికి అర్థం. నీ సమర్పణలో 3 విషయాలు గమనించాలి. ఏమిటంటే, ఇప్పుడు ప్రభు ఏం చేసినా అది మన సంతోషమే. సెకండ్ పాయింట్ ఏంటంటే, ప్రభు మనం ఏ స్థితిలో ఉంచినా అట్లాగే ఉంటాం. అతనికి ఏది సరైన తోస్తుందో 3వ పాయింట్, దాన్ని మనం అంగీకరిస్తాం. అంటే మన ఉనికి, ఆలోచన, మన సుఖము కూడా అతనికి అనుకూలంగానే మలుచుకుంటాము అని అర్థం. అంటే భగవంతుని సుఖము కంటే తన సుఖం వేరు అనుకున్నవారు భక్తుడు ఎలా అవుతాడయ్యా? అప్పుడు వారిద్దరూ అన్నదమ్ముల పోట్లాడుకుంటారు. ఎవరు? భక్తుడు, భగవంతుడు అని అర్థం. మన శారీరక శక్తిని అనగా క్రియను సత్స్వరూప భగవంతుడికి అర్పించు అంటున్నాడు. అంటే బుద్ధి, ఆలోచన, మన జ్ఞానమును చిత్స్వరూపంలో అంటే భగవంతునిలో మేళవించు. సుఖాన్ని ఆనంద స్వరూప్యం ఐక్యం చేసేది. అంటే శరణాగతి అంటే విషయం ఏంటంటే, మన క్రియ, మన బుద్ధి, మన సుఖం యొక్క గర్వాన్ని, కోరికను త్యాగం చేయాలి. నాకు తెలిసిన ఎగ్జాంపుల్ ఏంటంటే, మరి విభీషణుడు చూడండి, శరణాగతి చేశాడు. అంటే ఏమిటి? భార్యాబిడ్డలను వదిలేశాడా? లంక అంటే సర్వభోగములు అది వదిలేశాడా? మరి రావణాసుడు ఆ పిల్లల్ని చంపేయచ్చు, ఏమైనా చేసేయచ్చు. రాక్షసుడు వారి సుఖాలు లేకుండా బంధించేయవచ్చు. సర్వ సుఖాలు వదిలేసి రామపాదాల దగ్గరికి వచ్చాడు. రాముడు ఏం తింటే అదే తినాలి. ఆయన నారబట్టలు కొంటే ఆ నారబట్టలే కట్టుకోవాలా. చివరికి ఏమైంది? తేలిగ్గా రాజ్యం వచ్చింది, ఆనందం వచ్చింది. చూడండి, భార్య బిడ్డలు దక్కారు. అది శరణాగతి అంటే. అలాగే శరణాగతి చాలామంది ఉన్నారు. ఇంకా అది శరణాగతి కొన్ని విధాలను ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, పరమాత్మనికి అనుకూలంగా ఉంటానని సంకల్పించుకోవడం. అంటే భక్తికి ప్రతికూలమైన విషయాలు త్యాగం చేయడం, అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, భగవంతుడు నన్ను రక్షిస్తాడని దృఢ విశ్వాసం కలిగి ఉండాలి. అది శరణాగతి. 4, భగవంతుడే తన రక్షకుడు అనుకోవడం. 5వ పాయింట్, తనను భగవంతునికి అర్పించుకోవడం. 6వ పాయింట్, తనలో దైన్య భావన, దైన్య స్వభావం ఉండాలి, దీనత్వం ఉండాలి. అట్లాగా విశ్వాసానికి ఆ స్వామీజీ గారు ఏమంటున్నారంటే, ఆయనకు చిన్న అన్నగారు ఉండేవారట. ఆయన పెద్ద పైల్యమనట. చిన్నప్పుడు నన్ను ఆయన 2 చేతులు పట్టుకొని బావిలో వేలాడదీసేవారు. నాకు ఆయన మీద చాలా నమ్మకం. అది విశ్వాసం. అందుచేత భయం వేసేది కాదు, పైగా సంతోషంగా అనిపేవాడిని. చూడండి, ఆ విధంగానే డాక్టర్ మీద మనం నమ్మకం చేత ఏం చేస్తాం? మనం ఎంత పెద్ద ఆపరేషన్ అయినా చేయించుకుంటాం, మనకు రోగం తగ్గిపోతుంది. అదేవిధంగా పరమాత్మ పైన విశ్వాసం ఉంటే భయం, విచారం కలుగదు. ఒకవేళ మనం అనుకున్న వ్యతిరేకం జరిగినా విచారం కలుగుతుంది. కానీ ఈశ్వరుని ప్రతి పని మనకు అనుకూలంగా, మనకి హితమైనదిగా ఉంటే మనకు విచారం ఎందుకు? ఇదండి. హరనాథ ప్రభువు కూడా
4లో 2లో 170 లీటర్లు ఏం చెప్తున్నారంటే, అయ్యా కేవలం వైద్యుని దర్శించి ఆయన సలహాను తీసుకున్నంత మాత్రాన రోగి తనకు సంక్రమించిన వ్యాధి నుండి ముక్తుడు కాలేడు. అది ఇప్పుడు మనసు ఏమి సలహా తీసుకున్నావు, చేస్తున్నావు, అది కాదట. అందువల్ల రోగి వైద్యంలో విశ్వాసం ఉంచాలా, ఆయన సూచించిన ఔషధాన్ని సరైన పద్ధతిలో సేవించాలి. అప్పుడే అతని వ్యాధి నివారణ అవుతుంది. అంటే ఏమిటి, మందులు బిఫోర్ కొన్ని ఉంటాయి, బిఫోర్ మీల్స్, ఆఫ్టర్ మీల్స్ కొన్ని ఉంటాయి. ఆ ప్రకారం వాడుకుని ఇష్టం వచ్చిన వాడితే ఎట్లాగా? అందుకని రోగం తగ్గాలంటే మందు ప్రధానం, వైద్యం పథ్యం ప్రధానం. మనకు తెలిసి క్లీవేజ్ అవుతుంది, పథ్యం ప్రధానం అంటారు. ఇక్కడ కూడా పథ్యాలే, నామం చేస్తున్నాం, తప్పులేదు, చేయాల్సిందే, అది మందు. కానీ అపథ్యం చేస్తున్నాం కదా అంటున్నాను. ఆయన ఔషధాన్ని సూచించిన పద్ధతులు సేవించట్లేదు, ఎన్నో నామాపరాధాలు చేస్తున్నాం, మనలో ఎన్నో మళ్ళీ అవన్నీ కూడా అంటున్నాడు, నా తవ్వండి నామం అనే పార ఆజ్ఞ ఇవ్వబడింది అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమిటి, కాబట్టి డాక్టర్ రోగి వైద్యంలో విశ్వాసం ఉంచి అది ఆయన సూచించిన ఔషధాన్ని సరైన పద్ధతులు సేవించాలి, అప్పుడే వ్యాధి నివారణ అవుతుంది. అట్లాగే ఇంకా బలి చెప్తాను చూడండి, కేవలం సాధు సందర్శన మాత్రంతోనే మన కర్మబంధాన్ని తెంచుకోలేము. చదవండి, క్లియర్గా చదవండి. అందువలన మనకు ఆయన విధేయులమై ఆయన ఆదేశించినట్లుగా నడుచుకోవాలి, కర్మఫలం చెయ్యాలి. ఇదేంటి, వినమ్రత, వినీతి, శ్రద్ధ, ఇవన్నీ కూడా విధేయత. మనం అవిధేయులుగా ఉంటే ఎలాగండి హరనాథ్కి? ఆయన మన కోసం ఎంతో అవతరణ దిగి వచ్చి తన స్వసుఖాన్ని వదులుకొని మన సుఖం కోసం ఆయన పనిచేస్తున్నప్పుడు మనం ఎంత విధేయులై ఉండాలి. కాబట్టి ఒక పని చేసిన వ్యక్తి ఏమనుకుంటాడు, నేనే చేసి అనుకుంటాడు, అది సరైనదే. కానీ భగవంతుని విశ్వాసం కలిగి ఆయనయే సర్వశక్తిమయుడు, సర్వవ్యాపకుడు అని హృదయపూర్వకంగా విశ్వసించిన వ్యక్తి ఈ కర్మలు అనేబడి వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టాడు, టూల్గా ఉంటాడు. ప్రభుని చేతులు తన ఒక ఆట బొమ్మను గ్రహించగలుగుతాడు. అందుకే అతడు తనదంటూ ఏ పని పెట్టుకోడు. ఇంక శరణాగతి కాకేమున్నది చూడండి. హరనాథ్ క్లియర్గా, ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి. కనుక మనకి ఏదన్నా పని వల్ల విచారం కలిగిందంటే ఆత్మసమర్పణ లోపం ఉందన్నమాట, అంతే. మనకి నిష్ట ఈశ్వరయందు లేక వేరే వస్తువుల్లో ఉండటం వల్ల మనకు విచారం కలుగుతుంది. ధనమంది ఎక్కువ కోరిక ఉంటే ధనంతో ఈశ్వరుని సేవించాలి. దేహమంది మమకారం ఉంటే శరీరంతో చేయగలిగిన సాధన చేయాలి. అంతా పరమేశ్వరునిదే అని సదా స్మరణలో ఉంచుకోవాలి, మాటికి చింతన చేయాలి. ఒక చక్కటి భావన చూడండి. ఉదాహరణకు చిన్న విషయంలోనే మనం చేయకపోతే అలాగా, మనవి ఒక 10 రూపాయలు పోయాయి అనుకోండి, అంటే లౌకిక దృష్టితో మనకది నష్టమే. కానీ పరమాత్ముడు నీ దగ్గర నుంచి తీసుకుని ఇంకొకరు ఇవ్వదలిచాడు. అలాగే మనకు అందరూ సమానమే, అది ఆయన సొత్తు, నీకెందుకు విచారం? కాబట్టి విచారణకర్తకు వదిలేయి. ఇదే సంసారంలో మనం ఇంకా ఉన్నామని అర్థం. కాబట్టి ఏమంటున్నాడు, పడవలో నీళ్ళు ఉండొచ్చా, ఉండకూడదు, నీళ్ళల్లో పడవ ఉండాలి. మన సంసారం ఉంటే ఎలాగంటున్నాను, అది పరమాత్మ యొక్క చోటు. కాబట్టి విచారం మనసులో కలిగిందంటే ఆ విచారం కూడా ఈశ్వరుడిచ్చింది అనుకో, ఇంకా అయిపోయి, డబ్బు పోయిందని చింత ఉండదు. విచారం కూడా ప్రభు ఇచ్చాడు అనుకుంటే అది కూడా పోతుంది. అయితే బుద్ధి ద్వారా ఆలోచించి చింతన పోగొట్టుకుందామంటే చింత పోదు, సమర్పణ భావంతో చేయాలి. నీ బుద్ధికి అతీతమైంది అది. కానీ చింత కూడా ప్రభు ఇచ్చిందనుకుంటే అది కూడా పోతుంది. చూడండి, జాగ్రత్తగా ఆలోచించాలి. హరనాథ్కి ఒకసారి ఆ ప్రభుకి ఒక మనీ ఆర్డర్ వచ్చిందంట. అది ఇంట్లో ఎవరు తీసుకున్నారు, తీసేసుకున్నారు. ఆ యొక్క మనీ ఆర్డర్ చేసిన వ్యక్తి ప్రభువుకు రాస్తూ బాధపడతాడు. నాయన బాధపడకు, అది ఎవరు చేరిందో వాళ్ళకే చేరింది అని అంటాడు. చూడండి ఎంత చక్కగా చెప్తాడు హరనాథ్. కాబట్టి ఉదాహరణ చూడండి. ఇంకా ఒకసారి రాధాదేవి చేతికి దెబ్బ తగిలిందట. శ్రీకృష్ణుడు చూశాడట. ఇదేంటంటే అద్భుతమైన ప్రేమకు ఉదాహరణ, పరాకాష్ట. జాగ్రత్తగా ఉన్నది. ఏమిటి, రాధాదేవికి చేతికి దెబ్బ తగిలితే శ్రీకృష్ణుడు చూశాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఈ దెబ్బ తగిలింది, ఎట్లా తగిలింది, ఎక్కడ తగిలింది ఆతురతతో ప్రశ్నించాడు. రాధనవి ఎన్నో నెలలు అయిందట. శ్రీకృష్ణుడు చాలా పచ్చిగా ఉంది, ఇప్పుడు తగిలినట్లుగా ఉంది. రాధ దీనిపై పెచ్చు తీసినప్పుడల్లా, అంటే పెచ్చు వచ్చినప్పుడల్లా దాన్ని తీసేసి నేను పచ్చిగా ఉంచుతున్నా. కృష్ణుడు ఆశ్చర్యపడి ఎందుకని అడిగాడు. రాధ అంటుంది, ఈ గాయము నీ గోరు తగలడం చేత అయ్యింది,
నీ గుర్తుగా నేను ఈ గాయాన్ని మానకుండా ఉంచుతున్నాను, ఇది నాకు సుఖాన్ని ఇస్తుంది. అబ్బా, అద్భుతమైన ప్రేమ అండి. ప్రియుడిచ్చిన దుఃఖము కూడా సుఖంగానే ఉంటుంది, అది భావన. ఎందుచేత? ఏ కష్టాలు, లేములు, ఆపదలు భక్తునికి బాధలు కలగచేయు, అవన్నీ మన భావనే. ఆ కష్టాలను ఈశ్వరుడే ఇచ్చిన వాటిగా అనిపిస్తే ఇంకా సుఖంగా ఉంటుంది. అది ఈశ్వరుడు ఎందు ప్రేమ, సమర్పణ భావం అంటే అదే. మరి చింతలో భక్తిలో భేదం ఉంది. విచారంలో లౌకిక విషయ సంబంధం సంసారం ఉంటుంది. భక్తిలో భగవంతుని నింపుకుంటుంది. ఒకే చిత్తంలో పరమాత్మ జగత్తు రెండు ఉండలేవు. మనస్సులో చింత ఉన్నప్పుడు పరమేశ్వరుడు ఉండలేడు, పరమాత్మకు చింత ఉన్నప్పుడు లౌకిక చింత ఉండదు. తేల్చుకోండి. ఆయన ఏమంటున్నాడు? నువ్వా నేను ఉన్నది ఒకటే హృదయం. తెలుసుకో. కాబట్టి మనం ఎంత బాగా ఆలోచించాలి. కాబట్టి ఈ చింత వల్ల ఏమవుతుంది? మనసు దాంట్లో కూరుకుపోయింది. మీకు ఏదో ఒకటి చెప్పండి, మళ్ళీ చెప్తున్నాను. చితి అంటే ఏమిటి? కట్టెల ప్రోగు, అది శవాన్ని దహిస్తుంది అంటున్నాం. చితి మంటలు అంటే అవే. కాబట్టి చింత ఏమవుతుంది? మనిషిని బతుకున్నంతసేపు కాల్చేస్తుంది, ప్రతి క్షణం కాలుస్తుంది. చితి ఆ క్షణమే. అంటే ఏమిటి? నీ మనసు దేంట్లో కూరుకుపోయింది? దుఃఖాల్లో, శరీరంలో, ఈ సంసారంలో. అందువల్ల ఏమవుతుంది? బీపీ, షుగర్లు వస్తాయి. మన యొక్క చావును మనం కొని తెచ్చుకుంటున్నాం. అందుకంటే అరుణాథ్ చింతన చేయవయ్యా. లెటర్ 76లో చెప్పాడు. మళ్ళా చెప్తాను ఒకసారి, ప్లీజ్ వినండి. ఈయన కూతురు, శ్యాంబాబా కూతురు బిందు, ఆ అమ్మాయిని అత్తవారికి ఇంటికి పంపారు. ఇంకా పట్టించుకోలేదు. అక్కడ వాళ్ళు కాస్త ఏదో బాధలు పెడుతుంటున్నారు. అది ఈయన తెలిసి చాలా చిక్కిపోయి అనేక బాధలకు గురైపోయి శరీరం రోగగ్రస్తమైంది. అప్పుడు అంటున్నాడు, బహుశా సోదరు బిందుని గురించి ఆందోళనయే నీ ఆరోగ్యాన్ని పాటు చేసిందేమో అంటుండే అరుణాథ్ లెటర్ రాశాడు. చూడండి, సోదరు బిందుని ఎంత అద్భుతమైన మాట. తనకు ఆయన నీ కూతురులా నా సోదరు అన్నాడు. అయిపోయి అక్కడ ఎంత హామీగా అది మాట్లాడటం అంటే. ఏమంటున్నాడు? బహుశా సోదరు బిందుని గురించి ఆందోళన నీ ఆరోగ్యాన్ని పాడు చేసింది అయ్యా. ఇక ఏమాత్రం ఆందోళన పడవద్దు. ఎందుకంటే ప్రతిదీ నిర్ణయింపబడిన సమయానికి వస్తుంది, వెళ్తుంది. మనం నమ్మాలి కదా మనం. అందువల్ల మీ వంటి జ్ఞానులు హరిపద చింతనను వదిలిపెట్టి వ్యర్థమైన సామాన్య విషయాల గురించి ఆలోచించడం ఏ విధంగానూ సరైన పని కాదు. ఎంత బాగా చెప్తున్నాడు. మరి ఆయన మాట మీద విశ్వాసం ఉంటే, శ్రద్ధ ఉంటే, కర్మసిద్ధాంతం నమ్మినట్లయితే మనం ఆటోమేటిక్గా ఆ చింతనలోకి వచ్చేస్తాం. ఏమంటున్నాడు? ఈ అర్థం లేని పనికిమాలిన ఆలోచనని మా బోటి వారి కోసం ఆయన మీద వేసుకుని ఆపాదించుకొని చెప్తున్నాడు. భౌతిక శరీరం క్షీణేందుకు, చివికిపోయేందుకు మూలకాను ఆవేదన. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. పార్థమైన ఆలోచనలు అంటే చింత శరీరాన్ని ఎలా జీర్ణింపజేస్తాయో, కృష్ణుని గురించిన ఆలోచనలు అంటే చింతన అదేవిధంగా శరీరాన్ని, మనస్సును మాత్రమే కాక ఆత్మను కూడా వికసింపజేస్తాయి. ఆహాహా, చూడండి, ఇవన్నీ ఆలోచనలే. చింతన ఆలోచనే. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. నిజానికి ఆ రెండింటి పేరు ఆలోచనే, కానీ అయితే గుణంలో, ప్రభావంలో మాత్రం పరస్పర విరుద్ధాలు. చింతన అంటే అనే ఔషధం ఒక్కటే అయినా అనుపాన భేదం వల్ల వేరువేరు ఫలితాలు ఉంటాయి. అది చూడండి. కాబట్టి సుఖంగా ఉండదలిస్తే రేయింబౌళ్ళు కృష్ణ గురించి చింతన చేయడం కర్తవ్యం కాదా అని హెచ్చరించకుండా చెప్తున్నాడు. నిత్యందు గురించి చింతనయే నిత్యానందమును కారణమవుతుంది. భ్రమకలోనైనా మనం ఆ నిత్యందు గురించి ఆలోచించట్లేదు. ఏం భ్రమ? ఎంతసేపు కష్టాలు వచ్చినాయి, నాకు తీర్చలేదు, ఇదే భ్రమ. మరి ఎవరి కర్మ అనుభవించాలి కదా, అప్పు తీరిపోతుంది కదా. ప్రసాద భావన ఏది? మౌనంగా భరించాలి, ఆనందంగా భరించాలి కదా. ఈ సిద్ధాంతాలు ఏమైపోతున్నాయి? ఈ భ్రమలు అంటే ఏమిటి? సత్యమైన హరనాథ ప్రభుని మాట వినటం లేదని అర్థం. చెవికి ఎక్కట్లేదు. ఆయన మీద విశ్వాసం లేదు మనకి. విశ్వాసం ఉంటే ఆయన చేస్తాడు కదా పనులన్నీ కూడా. ఆయనే కదా ఈ కష్టాలు ఇచ్చింది, ఆయనే తీరుస్తాడు కదా అనేటువంటిది లేదు. కాబట్టి అన్నీ కూడా భ్రమ. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఆ నిత్యం చింత మనకి ఎందుకు? ఆయన అంటున్నాడు, నాకు అర్థం కావట్లేదయ్యా, భ్రమ ఎంత భయంకరంగా ఉంది. ఇంకా ఏమంటున్నాడంటే, చేతులని సంసార సర్పం అంటే విషసర్పం అంటున్నాడు దాన్ని. అయినప్పటికీ కూడా దాని శిరోరత్నం మీద ఆశతో, అంటే ఏదో పొందాలని దాని విషం అనేది అంశాన్ని విశ్వసించకుండా సర్పాన్ని వదిలిపెట్టేందుకు ఇష్టపడం. దాని యొక్క కాటులో మంటల్లో మాడిపోతాం. మరి చూడండి, సంసారం తీయని విషయం అన్నాడు. మరి అలా కాకుండా నితాయి పాదములపై పరిపూర్ణ విశ్వాసం ఉంచితే ఎప్పటికైనా మనకు కష్టం వస్తుందా? రాదు కదా. మరి ఇదే మన విశ్వాసం లేదని ఆయన మొత్తుకుంటూ ఉన్నాడు. ఫెయిత్ ఈజ్ గాడ్ ఈజ్ ఫెయిత్ అంటూ చెప్తున్నాడు ఆయన. సో కనుక ఒకే చిత్తములో పరమాత్మ జగత్తు రెండు ఉండలేవు. మనస్సులో చింత ఉన్నప్పుడు పరమేశ్వరుడు ఉండలేడు. పరమాత్మ యొక్క చింతన ఉన్నప్పుడు లౌకిక చింత ఉండలేదు. దట్స్ ఆల్.
పరస్పర విరుద్ధమైన విషయాలు ఎన్నో పరమేశ్వరుడు ఇవ్వాలని కోరుకుంటాడు. కానీ ఇక్కడ ఏమైంది? వ్యాపారి ఇద్దరు కూడా భగవంతుడు స్మరించే దుకాణానికి వస్తారు. పరమేశ్వరుడు ఒకసారి ఒకరికి లాభం చేకూర్చేటట్లుగా చేస్తాడు, ఒకటి నష్టాన్ని చేస్తాడు. ఏదైనా అతను భగవద్భక్తి తృప్తి పడతాడు. సరే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఇవన్నీ కూడా. ఇక్కడ కుసుమహర కుసుమహర కుసుమహర.